హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫుడ్స్. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఏంటి బ్యాటర్ అనుకుంటున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో హోటల్ స్టైల్లో చేసుకునే దోశ బ్యాటర్ ప్రిపరేషన్ని కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. దోశలు చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి. మనలో చాలామందికి దోశలు ఫేవరెట్ కదా. అంతేకాకుండా దోశలు అస్సలు అట్ల పనానికి అతుక్కోకుండా ఈజీగా ఎలా వస్తాయనే టెక్నిక్ని కూడా ఈ వీడియోలో నేను చూపించాను. ఇంకా హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకునే వైట్ చట్నీ, బొంబాయి చట్నీ రెసిపీస్ని కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా మనం ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ దేన్నైనా కొలగా తీసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పును తీసుకోవాలి. అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. దాన్ని ఫుల్గా యాడ్ చేయట్లేదు, తల కొట్టి అంటే పై వరకు కాకుండా ఆ గ్లాస్ ఎత్తు వరకునే యాడ్ చేసుకోవాలి. రేషన్ బియ్యాన్ని మాత్రమే యూస్ చేయాలి. 1 గరిటెడు శనగపప్పు, 1 గరిటెడు అటుకులు, 1 స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసి 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా మనం ఈ స్టేజ్లోనే బాగా వాష్ చేసుకోవడం వల్ల దోశ బ్యాటర్ మనం ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో దోశ బ్యాటర్ని స్టోర్ చేసుకున్నా సరే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక ఫుల్గా వాటర్ యాడ్ చేసుకుని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇది కొంచెం నానిన తర్వాత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను బౌల్ చిన్నగా ఉందని మార్చేశాను. ఇలా నానిన తర్వాత మనకి దోశలు పుల్లగా కావాలంటే మనం ఏ వాటర్తో నానబెట్టామో ఆ వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నట్టయితే దోశలు ఇంకా కొంచెం పులుపుగా వస్తాయి. మనకు అలా ఇష్టం లేదు అనుకుంటే ఈ వాటర్ని పూర్తిగా చేంజ్ చేసి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఎప్పుడు ఆడించుకున్నా సరే మరి పల్చగా ఆడించుకోకూడదు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఆడించుకోవాలి. అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చాలామంది రవ్వను కూడా యాడ్ చేస్తారు, అవసరమే లేదు. ఇలా యాడ్ చేసుకున్నా సరే క్రిస్పీగా వస్తాయి. దీన్ని 4 అవర్స్ పాటు నేను పక్కన పెట్టుకున్నాను. వెంటనే వేసుకునే కన్నా కాసేపు మనం బ్యాటర్ని పక్కన పెట్టుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఆఫ్టర్నూన్ గ్రైండ్ చేసుకుని డిన్నర్ కోసం దోశల్ని వేస్తున్నాను. అలా కాకుండా చాలామందికి కొంచెం పుల్లగా కావాలంటే ఓవర్ నైట్ కూడా మనం బ్యాటర్ని ఉంచేసుకోవచ్చు బయట, అప్పుడు ఇంకొంచెం పుల్లగా వస్తాయి. మనకి ఏ క్వాంటిటీ కావాలనుకుంటే ఆ క్వాంటిటీ ముద్దనే బయట పెట్టి మిగిలిన మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దోశల కోసం ఆ బ్యాటర్లో కొంచెం సాల్ట్, చాలా కొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా అస్సలు వేసుకోకూడదు, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం గరిటె నుంచి పిండిని వేసేటప్పుడు రిబ్బన్ లాగా దిగుకు పడాలి, అదే పర్ఫెక్ట్ క్వాంటిటీ అన్నట్టు. ఇప్పుడు పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పెనంకి అస్సలు దోశలు అనేవి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే. ఎప్పుడైనా ఫస్ట్ దోశ, అట్టు మీరు ఏదైనా వేసేటప్పుడు ఫస్ట్ టైం కొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పెనం బాగా పీల్చుకొని నెక్స్ట్ దోశలు అనేవి అతుక్కోకుండా ఉండేందుకు బాగా హెల్ప్ అవుతుంది. అన్ని వైపులా మంట తగిలేలాగా పెనాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశలు కాల్చుకునేటప్పుడే దోశ మొత్తం ఈవెన్గా కాలి మంచి టెక్స్చర్ అండ్ కలర్తో క్రిస్పీగా బాగా వస్తాయి. మనం ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ఏ దోశకైనా బ్యాటర్ ఇదే.
దోశ తీసిన తర్వాత ఇంకొకసారి ఆయిల్ని వాటర్ని స్ప్రెడ్ చేసి మళ్ళీ దోశ యాడ్ చేసుకోవడం వల్ల దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ దోశల్లో వైట్ చట్నీ కోసం జీలకర్రని బాగా ఫ్రై చేసుకున్నాక 2 స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. 1.5 ఇంచ్ వరకు అల్లాన్ని యాడ్ చేసి కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలకి డబుల్ క్వాంటిటీలో పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు పల్లీలను తీసుకున్నాం కదా, 4 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును తీసి మీడియం ఫ్లేమ్లోనే 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి చట్నీని బర్క్గా ఆడించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం ఆయిల్లో పోపు దినుసులు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లాన్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని అలాగే ఉల్లిపాయలని కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. 1/2 కప్పు వరకు టమాటోస్ను కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా మసాలా, కారం, పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీ క్వాంటిటీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో 1.5 స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని వాటర్ అందులో మిక్స్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం పక్కన పెట్టి ఉంచుకున్న శనగపిండిని దీనిలో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవడం వల్లే ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే 3-4 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం దించే ముందు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని దించేసుకోవడమే. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకునే వైట్ చట్నీ, బొంబాయి చట్నీ అలాగే ఈ దోశలు కూడా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కీప్ వాచింగ్.